ఏమంటుందంటే ద్వారా మరి ఒకసారి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాలు బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. పోయిన వారంలో నా బండి కొంచెం రిపేర్ వస్తే పనిచేసే కాలేజీ దగ్గరే వరుణ్ మోటార్స్ ఇచ్చాను. సరే బస్సులో వచ్చాను, తర్వాత రోజు బస్సులో బయలుదేరాను. అయితే బస్సు కిందకి స్టెప్ తిరిగి నాకు మరి అంత అలవాటు లేని వల్ల ఒక పక్క చేతితో బ్యాగ్ ఒక పక్క దిగాను. నా ముందు కొంతమంది దిగారు. నేను దిగేటప్పుడు బస్సు స్టార్ట్ వచ్చింది. తక్కువని వెళ్ళిపోయాను. అదృష్టం ఏంటంటే తల ఇది ఇటుపడ్డాను, రెప్పపాటు అటువంటి మిగతా వాళ్ళు తక్కువ నిన్ను దేకాలను ప్రాణం ఎంత అవుతుంది అంటే ఏమాత్రం నేను అడిగిపోయినా టైరు వెనక టైరు ఆ తల మీద నుంచి వెళ్ళిపోయింది. వెనక టైరు కాబట్టి కేసు అనేది. కానీ ఆ డ్రైవర్ కూడా తప్పు పట్ల, ఎందుకంటే సిగ్నల్స్ ద్వారా ఎక్కడికల్లా పరిగెత్తుతూ ఉంటారు. ఎన్ని ప్లేస్ అంతే. ఆ క్షణంలో నేను ఆలోచించింది, ప్రభువా ఈ దేవతతో సమస్య గడ్డాన్ని పడ్డ మరుక్షణమే పక్కన ఉన్నటువంటి పిల్లలందరూ వచ్చి చక్కగా నేర్పేసి ఇచ్చేసారు. నేను తీసి మాకు నడుచుకోలేదు. అంటే దేవుని కాపుదల అనుక్షణం అందుకునే వాక్యం పరిశుద్ధంగా ఉంటుంది. నిన్ను కాచి కాపాడుతుంటాడు. మరి చిన్న కుటుంబం వీళ్ళు అనేక మందికి ఆహార పదార్థాలు ఇస్తున్నప్పుడు మనకి యాక్చువల్గా నిన్న ఏ రోజండి ఇవాళ తారీఖు ఎంత? నిన్న 17వ తారీఖు గురించి యాక్చువల్గా నేను చెప్పిన కానీ నాతో నా జూనియర్ సహోదరుడు హిందూస్థాన్ బైబిల్ కాలేజీ చదివినటువంటి దయాసాగర్ తమ్ముడు ఏలూరులో పెద్ద మిషనరీ నెల్లూరులో ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏంటంటే నిన్న విలియం కేరీ గారి పుట్టిన రోజు అంటే 17th ఆగస్ట్ 1761లో ఆయన ఈ భూమి మీద జన్మించినట్లుగా చూడగలుగుతున్నాను. అక్కడ టైటిల్ కూడా పెట్టాడు, కారు చీకటిలో కాంతి రేఖ అని ఇచ్చారు. కారు చీకటిలో కాంతి రేఖ కానీ మా మేనమ్మ గారు గుర్తుకొచ్చింది. మా మేనమ్మ గారు మంచి ఆర్టిస్టు, మంచి రైటరు, ప్లస్ యాక్టరు, అనేక రకాలు. ఆయన కూడా యేసు పుట్టు గురించి మరి రాసినప్పుడు కారు చీకటిలో కాంతి రేఖ అనేటువంటి కొన్ని పదాలు చక్కగా పెట్టి ఆయన డిజైన్ చేయడం మేము చూడగలిగాము. ఇది చూడగానే నా మనసులో ఇలా రిలయన్స్ విలియం కేరీ గారి గురించి మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే అనేక మంది ఇప్పుడు చూస్తుంటే మరి అనేకులు క్రైస్తవులు ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషిస్తున్నారో మన నాకైతే తెలియదు. కానీ క్రైస్తవ సమాజము దేశానికి వెన్నెముక లాంటిది. అది గుర్తించినప్పుడే దాని యొక్క విలువ అనేది తెలియబడుతుంది. మరి విలియం కేరీ గారి గురించి మనం గమనిస్తే ఆయన 40 భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మరి తర్జుమా చేశారట. తెలుగు బైబిల్ ఈ దినాన మనం చక్కగా మరి పరిశుద్ధ గ్రంథం చదవగలుగుతుంటే అది ఆయన ఇచ్చినటువంటి ధన్యతే. ఇంకొక విషయం మనం గమనించినప్పుడు ఆయన 1761లో జన్మించిన మరి ఆధునిక ప్రేషోత్తర ఉద్యమాలకి పితామహుడు. అంటే ఉద్యమం దేనికి చేస్తామండి? ఇంట్లో భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, భార్య భర్త ఉద్యోగం చేస్తారు లేదా? పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, కనపడని మౌనవ్రతం. ఎప్పుడు మాట్లాడినటువంటి ఇంట్లో వ్యక్తి మాట్లాడలేదు అనుకోండి, అదైపోతుంది, ఇంట్లో పిచ్చిపోతుంది కదా. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యొక్క విలియం కేరీ గారి విషయంలో నేను గమనిస్తే భారతదేశం ఎన్నడూ చూడని వ్యక్తి ఒక మిషనరీగా భారతదేశానికి వచ్చి దేశం కాని దేశంలో అలవాట్లు లేని చోట అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని తను అభివృద్ధి చేయాలని, సామాజిక నేరాన్ని, సామాజిక మరి సమతుల్యాన్ని చేకూర్చాలని మనకి మన పక్కన కూడా పట్టించుకో కదా. కానీ దేశం కాని దేశానికి వచ్చి ఆయన దేవుని ప్రేమను ఆయన చూపెడతారు. 17 నవంబర్ 1793లో భారతదేశంలో ఆయన ఒక మిషనరీగా ఈ యొక్క భారతదేశంలోకి అడుగు పెట్టాడట. పెట్టిన దగ్గర నుంచి ఆయన సంస్కరణలు చేయటం ప్రారంభించారు. వాట్ మేడ్ హిమ్ టు డూ లైక్ దట్?
ఆయనలో ఎందుకు ఆ స్ఫూర్తి వచ్చిందంటే అది కేవలము ఆయన నమ్మినటువంటి దేవుని యొక్క నడిపి. ఒక క్రైస్తవులుగా మనం ఏ రకంగా 10 మందికి ప్రేరణకున్నామా, 10 మందికి దూషించేటువంటి వారిగా ఉన్నామా? ఎందుకంటే సాంఘిక దురాచారాలను నిర్మూలించడంలో మార్గ నాకెందుకులే, నాది కానీ నేను ఎందుకు కొడాలి, నాకు సంబంధం లేదు అని ఆలోచించలేదు. కానీ తను చేయగలిగినది. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా వారు చేయగలిగిన మంచిని వారు చేస్తారు. మనం గమనించినప్పుడు మరి సతీ సమగమ్మ ఒకప్పుడు, ఇప్పుడంటే పరిస్థితులు మారే, కానీ నా చిన్నప్పుడు 14 సంవత్సరాలు తేడా ఉండేదండి. మగవాడికి భర్తకి భార్యకి మధ్యన తేడా ఉండేది 14 నుంచి 17 సంవత్సరాలు. ఎందుకంటే ఎంత చిన్నదైతే వీడు అంత వృద్ధుడైనప్పుడు సఫలు చేయడానికి పెళ్లి చేసుకున్నాడు తప్ప ఇంకేది లేదు. రెండోది బాధకర విషయం అంటే వాడు చచ్చిపోతున్నాడు, వాడితో పాటు మంచిగా వయసులో ఉన్నటువంటి ఆ ఆడబిడ్డ, ఆ భార్య ఏమేది ఆ యొక్క మంటల మీద కూర్చోబెట్టి చితికి కాల్చేసి చంపేసాడు ఎక్కువ. ఎందుకంటే వాడితో పాటు పట్టుకుని ఈవిడు కూడా పోవాలి. ఎంత కష్టం! చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంతో అల్లాడిపోతామే. అలాంటి చచ్చిన శవం మీద పొడుగోబెట్టి కాళ్ళు కట్టేసి ఆ కట్టెలలో కాల్స్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎన్ని రకాలుగా మరి అల్లాడిపోతుండదో, పారిపోతే కరపెట్టి కొట్టి తలబాలు కొట్టి కాల్ చేసేటట్టు అలాంటి దురాఘాతాన్ని ఆయన ఎదిరించి దేశంలో వచ్చి కూడా తన బాధ్యతగా భావించి ఏం చేశాడు, ఆ యొక్క సతీ సహగమనాన్ని కొట్టి పాటిస్తాడు. భర్త చనిపోతే భర్తతో పాటు భార్య చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భార్య కూడా ఒక వ్యక్తే, తను జీవించే హక్కు ఉన్నది. కాబట్టి తన హక్కుని కాళ్ళ రాసే హక్కు మగవాడికి భర్తకు లేదని ఇందులో ధైర్యంగా చాలి చెప్పి సమాజంలో మార్పుని మనం కలిస్తే మరి ఫస్ట్ ఇండియన్ పేపర్, అప్పుడు దాకా తాళపత్ర గ్రంథంతో ఎవరు గొప్పడు తెలియవాడట. కానీ ఈ మహానుభావుడు వచ్చేసాడు, న్యూస్ పేపర్ అనేది స్టార్ట్ చేస్తే ప్రజలకు ఏం జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు తెలియాలి. ఈరోజు ఉదయాన్నే లేకపోతే లేచిన వెంటనే టీ తాగుతూ కాట్లు తాగుతూ అందరూ చేసే పని ముందు వర్షడి గ్రంథం పట్టుకోరు, కానీ మోకరించి ప్రార్థన చేయరు. కానీ పొద్దున్నే పేపర్ చూడకపోతే రోజులు మనసంతా గిరగాడిపోతాయి. ఆ పేపర్ని కూడా ఆయన ప్రింటింగ్ చేసి మరి ప్రయత్నం చేశాడు. ఈరోజు భారతదేశంలో ఇన్ని పత్రికలు వచ్చినాయంటే, ఇన్ని ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాయంటే వీటన్నిటికీ మూల పితామహుడు ఎవరంటే ఈ విలియం కేరీ గారే. లోకం ఎప్పుడు మంచిని గుర్తిస్తుందో చెడునే గుర్తిస్తున్నది. ఇప్పుడు మరి మన భారతదేశంలో అనేక మంది క్రైస్తవేత్తలు ఎప్పటికప్పుడు క్రైస్తవుల మీద పోరాడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు ఎటువంటి కార్యాలు చేశారో గుర్తించాలంటే అందాకులో ఉన్నారు. కాబట్టి క్రైస్తవులే. రూపాయి నాణానికి బొమ్మ దోస్తున్న చందాన క్రైస్తవుల మంచి చెడులు అనేవి. కానీ మంచిని సంగ్రహించాలి, చెడుని కానీ ఇప్పుడు చెడుని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు తప్ప మంచిని గుర్తించలేనటువంటి అంధత్వంలో హీనస్థితిలో కంటే ఆత్మీయంగా దిగజారి. ఇక్కడ ఇది గమనించినప్పుడు రామాయణాన్ని బెంగాల్లో మరి ఇంగ్లీష్లోనికి అనువదించినటువంటి భాషా కోవిదుడు హ్యాండ్సప్ టు హెడ్. నేను క్రైస్తవుని, నేను పరిషత్ గ్రంథాన్ని చదువుతాను, ఇతరులతో నాకు సంబంధం లేదు అనలేదు ఆయన. ఇక్కడ మన దేశంలో ఎక్కువగా ఆచరించేటువంటి వారి యొక్క గ్రంథాన్ని రామాయణాన్ని ఏం చేశాడైనా ప్రచురణ చేశాడు. అప్పటి వరకు కేవలం అగ్రపరస్తులు మాత్రమే, ముఖ్యంగా బ్రాహ్మణులు మాత్రమే చదివేటువంటి సంస్కృతంలో చదివేటువంటి ఆ రామాయణాన్ని ఇదేం చేశాడు 10 మందికి మార్గదర్శకంగా అందరూ రాముని గురించి తెలుసుకోవాలి, రాముడు చేసిన కార్యాలు తెలుసుకోవాలి, రాముని పూజించేటువంటి వారు ఆయన ప్రత్యేకం తెలుసుకోవాలని చెప్పి ప్రచురణ చేసేదే తప్ప నో బయాస్. రోజున మనం ఏం చేస్తున్నాం కూడా ప్రతి ఇష్యూ ఏం చేస్తామే పేరు కావాలి.
నిన్న వీళ్ళంతా భోజనం ఇచ్చినప్పుడు ఇలా చేస్తున్నాను కానీ నాకు చాలా సంతోషిస్తుంది. తెలుసో తెలియదు విలియం కేరీ గారి జన్మదినాన మనం కూడా ఆయన దేవుని యొక్క ఆయన నమ్మినటువంటి దేవుని బిడ్డలుగా కొంతలో కొంత మనం నాట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇట్ ఈస్ గాడ్స్ గివెన్ గిఫ్ట్ టు us. మన సంతృప్తి కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గదర్శనం ఇక్కడ మనం గమనించినప్పుడు ఎవడైనా భారతీయుడా కాదే, దేశానికి వచ్చి ఆయన చేసిన పని ఉంది. ఎందుకంటే ఆయన పంపిన దేవుని ఉన్న మొత్తంతో విశ్వాసంతో నేను వచ్చాను, నేను ఒకటి చేయాలి సమాజంకి చేశాను. ఇక మనం గమనిస్తే భారతీయ మొదటి సేవింగ్స్ ఒకప్పుడు ఏంటంటే నా చిన్నప్పుడు చీటీ పాటలకి మరి దాచుకుంటానే ఉండేది. మా అమ్మమ్మ గారు ఊరికి డబ్బుతాయని ఊరికే ఊళ్ళు పెంచేది, అవి పెంచేది, ఇది చేసేది, ఒక పాకెట్ వాళ్ళకి ఇచ్చేది. వచ్చాయని కూడా ఒక డబ్బులు మనసులు కూడా ఆకలిస్తుంది. అంటే నాన్న అరే బాబుగా ఇగో మీరు 10 కింద ఇచ్చాను రా, 10 ఇచ్చాను రా, ఇదే చెప్తున్నాను నేను. అమ్మమ్మ ఇచ్చో సర్లే, మీ పరిస్థితి బాగాలకు మంచం నుంచి అవసర దశలు ఉంటే నీకు డబ్బులు ఇచ్చాను రా, వాళ్ళకి దాయమని నీకు ఇమ్మని. వాళ్ళు తెచ్చుకున్న తర్వాత వచ్చారు కానీ అందరూ జాలి మాటలే తప్ప గాలి మాటలే తప్ప ఆవిడ దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముని ఇవ్వడానికి ఇష్టపడి వీళ్ళందరూ ఎవరండి క్రిస్టియన్స్. వాడే వండర్ఫుల్. వీళ్ళంతా క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని చంకలో పెట్టుకుంటారు, నోటితో ఎన్నో మంచి వచనాలు పలుకుతారు, హృదయము కలుషితమైనటువంటి. ఎందుకు చెప్తానంటే దేశానికి వచ్చి ఆయన అకౌంట్స్ మన ఏమంటే స్టేట్ బ్యాంక్ లాభ్యాంక్ ఉన్నాం, ఇన్నింటికి మూల పురుషుడండి. మనం గమనిస్తే భారతీయ భాషలో గ్రామర్, వ్యాకరణం ఒకప్పుడు ఈయనున్న సమయంలో మరి వ్యాకరణం కానీ చదువు కానీ చదవాలంటే నిమ్మన జాతులకు అవకాశము లేదు. అగ్రవర్ణాలకు సంబంధించిన కొద్ది మంది చేతుల్లో మాత్రమే విద్య అనేది ఉన్నటువంటి సమయంలో దాన్ని ఏం చేశారా పట్టాపంచలు చేసి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిని పొందాలని చెప్పి మరి దేశంలో పాటు పడితే దేశంలో కాని దేశం కాకుండా మన దేశంలో మనం పుట్టి మన దేశానికి మన ప్రజలకు మనం ఎంతవరకు సామాజిక సేవ చేయగలుగుతున్నాం. ఆత్మల రక్షణ మంచిదే కాదంట్లా, ఆత్మల రక్షణ మంచిదే, కానీ నీలో దేవుడు ఇచ్చిన తలాంతులను నీవు ఏ రకంగా ఉపయోగిస్తున్నావు. దీపపు స్తంభంలో ఉన్నప్పుడు వెలిగిస్తుంది తప్ప మంచం కింద పెట్టే వెలుగునివ్వదు. మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను ఏ రకంగా ఉపయోగించుకోగలుగుతున్నావు. నా మట్టుకు నేను గమనిస్తే నేను రాత్రి అంతా ఆలోచించాను, దేవుడు నాకు ఇచ్చినట్టు తలాంతులు ఏమిటి, నేనేం చేస్తున్నాను. ఒకప్పుడు నేను మంచి రైటర్ని, లిరిక్ రైటర్ని, నాటకాలు రాయగలను, నటించగలను, అనేక భాషలు మాట్లాడగలను, అనేక మందితో కలుపుకోలుగా వెళ్ళిపోయే తత్వం. నన్ను ఎవరు క్రిస్టియన్ అనుకోరు, ఎవరికి వాళ్ళు నా వాడే అంటారు. ముస్లిం దగ్గర మా అన్న మా తమ్ముడు అంటారు, హిందూ దగ్గర మా బావ మా అన్నయ్య మా తమ్ముడు అంటారు తప్ప నన్ను ఎప్పుడు పరాయి వాడుగా చూడలేదు. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ టాలెంట్. అది దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. ప్రతి ఒక్కరు నావాడు, వాడికి ఇబ్బంది వచ్చినా, మంచి వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా ఫోన్ చేసి ఇది నా పరిస్థితి అని చెప్తున్నారంటే వాడికి నా ఎడవనటువంటి అభిమానం కాదు, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్న ఏర్పాటును బట్టి వాట్ ఐఎమ్ డూయింగ్ టు గాడ్. జీవించేటువంటి జీవితాల్లో దేవుని నామానికి మహిమ తీసుకొచ్చినట్టున్నది. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ భారతీయ భాషలో మన పవిత్ర గ్రంథాన్ని అయినా మరి తర్జుమా చేయడం అనేది మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, కానీ భారతదేశం ఇచ్చిన స్టాంప్ కూడా ఇస్తుంది కదా, విలియం కేరీ గారి జ్ఞాపకార్థము మరి స్టాంప్ కూడా ఇస్తుంది. ఆమె బ్లెస్ పర్సన్ టు స్టడీ అండ్ లిసన్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఆయన ఏర్పాటు చేసినటువంటి కలకట్టా పక్కన ఉండే సెరంపూర్ అనే ప్రాంతం యూనివర్సిటీని చేసినటువంటి అందులోంచి నేను 2 సార్లు గ్రాడ్యుయేట్ అయ్యాను. బ్యాచులర్ థియాలజీలో గ్రాడ్యుయేట్, బ్యాచులర్ డివినిటీలో గ్రాడ్యుయేట్ అయ్యాను. అంటే నిజంగా దేవుని కార్యాలను నేను గమనించినప్పుడు
మరి ఆయన దేశం కొరకు ఇంత పాటుపడి ఇంత ప్రయాసపడితే ఒక క్రైస్తవులుగా మనం ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. గొప్ప విషయం ఏంటంటే ఆయన చనిపోయే ముందే, ఆయన చనిపోవడానికి తెలిసినప్పుడే ఆయన చనిపోవడానికి ముందు నేను చనిపోతే నా సమాధి మీద రాయి నుంచి చెప్పినటువంటి మాటలు నిజంగా నా హృదయాన్ని కలవరపరిచింది. రెడ్ పూర్ అండ్ హెల్ప్లెస్ వామ్ ఆన్ ద కైండ్ ఆర్మ్ ఐ ఫాల్. అంటే మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక దౌర్భాగ్య నిరుపేదను, నిస్సహాయ పురుగును మీ దయగల చేతులలో. దౌర్భాగ్యపు పురుగు విలువడదా? దౌర్భాగ్యం విలువడదా? కానీ అలాంటిది ఎవరి చేతులు పెడుతున్నాడు? దేవుని చేతులు తను పెట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. రెండోది, గొప్పగా నువ్వు ఆలోచించు, గొప్పగా నీవు ఆ కార్యాలు చెయ్యి. డోంట్ బి మినిమైజ్ యువర్ లైఫ్, డోంట్ సాక్రిఫైస్, థింక్ బిగ్, డూ బిగ్. నీ ఆలోచన ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. నీ జీవిత విధానం ఉన్నతంగా ఉన్నప్పుడు నీవు 10 మందికి మార్గదర్శిస్తుంటావు. 10 మందిలో ఒక్కడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నిజంగా పిల్లల మరి దేశానికి వచ్చి ఆయన మన దేశం కొరకు ఆయన ప్రయాసం గమనిస్తే అనేక మంది క్రైస్తవులు మొట్టమొదటి రాకెట్ ప్రయోగం గమనిస్తే కేరళలో ఒక చర్చ్ దగ్గర మరి భూమి కాల్చడం చూసి ఆ చర్చిలోనే దగ్గరే మరి ఆ యొక్క రాకెట్ని పంపాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు, అక్కడ ఉన్నటువంటి చర్చ్ అందరూ ఆ స్థలాన్ని ఏం చేశారని ప్రభుత్వానికి అప్పగించారు. అంతేగాని ఇది మా తాత ముత్తాత నుంచి ఉన్న చర్చి, మా తాత ముత్తాత మేము ఎక్కడ బతుకుతున్నాం, ఇది మాది అన్నది. ఎందుకంటే దేశము కొరకు చేయాలి. ఒక క్రైస్తవులుగా నీవు దేశము కొరకు, నీ సమాజము కొరకు నీవు ఉన్నటువంటి జీవితాన్ని ఏ రకంగా నిరుద్యోగం చేస్తున్నామా, లేకపోతే దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి విధిగా మన జీవితాన్ని మనము పొందగలుగుతున్నామా? నేను ఇందులో మరి యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ బెంగళూరు చదివేటప్పుడు మాకున్న 1910లో అది ఎస్టాబ్లిష్ అయింది. దేవుడు నాకు అనేక మంది మరి ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభలో పెద్ద మరి ఏంటంటే ఫిలాసఫర్స్ కింద నేను చదువుకున్నాను. నాకు ఎంతో ధన్యత. కానీ అక్కడ ఒక ట్యాగ్ ఎలా ఉందంటే పరిచారము చేసుకుంటూ రాలేదు కానీ పరిచారము. కాబట్టి దేవుడు నిన్ను ఎంత ఆస్వాదించినా, దేవుడు నీకు ఉన్నత స్థానాన్ని ఇచ్చినా, యూ మస్ట్ హ్యావ్ ద టెండెన్సీ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే ఇక్కడ మార్క్స్ వార్త 10:45 ఎంత సగటుతుంది. మరి అనేకమైన దేవుడి గురించి యేసుప్రభు దగ్గర అంత పోగొట్టుకున్నారు. నేను గొప్ప, కుడి పక్క నేను కూర్చోవాలి, ఎడమ పక్క నేను కూర్చోవాలి, అంగి నేను వేసుకోవాలి, అది నేను తినాలి. ఇతరులంటే యేసుప్రభు అన్నాడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఇంట్లో పని అమ్మాయి ఉందనుకోండి, పొరపాటు గ్లాస్ అక్కడ కింద కొట్టి మరో గ్లాస్ కింద నువ్వు చూసుకోగలిగినప్పుడు నీవు పరిచర్య దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. నా జీవితాన్ని నేను గమనిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటా. నా జన్మనే నేను ఆలోచించినప్పుడు నిజంగా మరి 5 ఏళ్ళప్పుడు పసి మరి నెలల నిండిన బిడ్డగా మరి పుట్టడానికి కారణం నా తల్లి మరి రక్తస్రావంతో అనేక మంది దేవుడి దగ్గరికి వెళ్తే భక్త్ సింగర్ గారు అక్కడ రావడం, భక్త్ సింగ్ గారి దగ్గరికి రిక్షాలో వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేయటం, తల మీద చేయబెట్టవడం, ప్రభువా యేసయ్య ఇది బిడ్డ అయితే ఆ బిడ్డ ఎక్కడున్నా కూడా నీవు పుట్టిన వెంటనే మరి చాలా చిన్నగా ఉంటే గాజు గుడ్డులో పెడితే గట్టిగా పక్కన పెడితే కుక్కలు తీసుకెళ్ళిపోయిన ఉన్నాయి చచ్చిపోతుంది. ఆయన ఉద్దేశాలు మనము తెలుసుకుంటానికి జీవించాలి. చేస్తాను చెప్పాలి నేనెవరు, నేనేంటి? ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకోవడానికి తెలియకపోలేదు. కాబట్టి గాడ్ హ్యాస్ అ ప్లాన్, యూ మస్ట్ డూ దట్ ఈస్ టు హెల్ప్ అదర్స్. ఆయన మనకి చెప్పినటువంటి గొప్ప మాటలు ఏంటంటే మనం చేయగల మంచిని చేయమంటున్నాడు తప్ప కీడు చేయవద్దు.
చేయగలిగిన సహాయం నువ్వు చేస్తున్నావు అంటే అనేక మంది దేవుని దగ్గరికి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా నేను పలానప్పుడు సాయం చేస్తాను, ఇది చేశాను, అది చేశాను అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నా నామంలో మీరు ఏది చేసినా గొప్ప కోసం చేయాలి. అనేక మందికి లేని ఆధిక్యత నీకు ఇచ్చారు. నేను అనేక సార్లు పలు మార్గం గుచ్చి అనుకుంటాను. ఎందుకంటే మనం పుట్టిన కొడుకు, మనం పెరిగిన విధానం, మన పెద్దలు వచ్చిన విధానం మనం గమనిస్తే మనం ఎవరు? కానీ దేవుడు ప్రత్యేకించాడు. 10 మందిలో ఒక వ్యక్తిగా నిన్ను ఏర్పాటు చేశాడు. నువ్వు చేయగలిగిన మంచిని చేయడానికి సమస్త వనరులను ఆయన నీకు అనుగ్రహిస్తే ఈ లోపం నుంచి ఏమి మనం కానీ మనం చేసిన మంచి క్రియలు పిల్లలకు ఈ లోకంలో దేవుని ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. ఆయన చేసిన కార్యాలు, భారతదేశానికి చేసినటువంటి అద్భుతమైనటువంటి మరి ఆవిష్కరణలు నేటికి ఆయన చనిపోయి అనేక సంవత్సరాలు గతించినప్పుడు కూడా ఆయనను స్మరణకు తెచ్చుకుంటున్నామంటే బికాస్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఆయన నిజమైనటువంటి క్రీస్తుకి దాసుడు, క్రీస్తు ప్రేమ కలిగి మరి లోపల ముందుకి సాగినటువంటి వ్యక్తి. ఒక క్రైస్తవులుగా ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా దేవుని అడిగావా, ప్రభువా నేను ఎవరిని, నీలో నేను ఎవరిని, ఏమై ఉన్నానంటే ద గాడ్ విల్ టాక్ టు యు. నీలో ఉన్న ఈర్ష్య, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహంభావం, నీలో గంచి సమస్తము తీసివేయగలిగిన దేవుడు నీకు నాకున్నాడు. కానీ నిన్ను నేను ఎప్పుడైనా దేవుని సన్నిధానం పరిశీలించుకున్నావా? ప్రార్థన చేస్తానే ఉంటావు, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, పక్కన పెట్టాలి ప్రభా, ఇదే తప్ప నేనేమై ఉన్నాను? ఇఫ్ ఐ డై నౌ, ఇస్ ఐ గో టు హెవెన్? బికాస్ God has given us, దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, నీ తోటి వారికి లేనటువంటి ఆధిక్యతను నీకు దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆధిక్యతను మనం ఏ రకంగా లోపల ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం? నీ చుట్టుపక్కల వారిని ఎలా ఉంటున్నారు పరిశీలిస్తున్నావా? నాకెందుకన్నావా? నీ బాధ్యత. సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మాకెందుకు తప్పించుకుంటూ దేవుడికి ఇష్టం కాదు. పరిచారం చేయడానికి మనం లోపల దేవుడు ఏర్పాటు చేసుకుంటాం. పరిచర్య నిషేధించు. పరిచారం అంటే నిన్ను తగ్గించుకొని రోడ్డు రోడమని కాదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గకూడదో దేవుడే ఇస్తాడు. అటువంటి గొప్ప దేవుని కలిగి మనం ఏం చేస్తాం? అనేక మంది మరి క్రైస్తవంలోకి వచ్చి పరిశుద్ధ గ్రంథం వాక్యం చెప్పి క్రైస్తవులు చేసేటువంటి క్రియలను బట్టి క్రీస్తుని అసహించుకొని తిరిగి వారి మతాలను వాడు వెళ్ళిపోతున్నారు. కానీ వారి లేదా ఎవరి మతం వారికి కాదు, యూఎస్. అందుకని మన ఆంధ్రప్రదేశ్ గీతుంది పరమశ దోషాలను లేదా పరిహసించి అంత అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఏ రకంగా వాడుకోలో ఆయనను లెట్ హిమ్ యూస్. ఆధిక్యత అందరూ ఇక్కడ ప్రజల కోసం చేయొద్దు, వేరు ప్రఖ్యాతుల కోసం చేయొద్దు. కొంతమంది పేపర్ పిచ్చోడు, అది ఎప్పుడు పేపరే కావాలి, పేపర్లో పడుతూనే ఉన్నాయి. కానీ అది చచ్చిపోతే పేపర్ ఇస్తారా? పేపర్ వేస్తారా ఇలా పేరు? అది జీవితం. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకం చేసి పేరు బట్టి నీవు దేవుళ్ళు నిద్రించినా కూడా నీ పేరుని 10 మంది విలియం కేరీ గారు చనిపోయింది కూడా ఎంత ఆ రోజుల్లో. సో అది సమాజంతో పోరాటం అంటే అంత ఆశ విషయం కాదండి. మనం మామూలు పెద్ద మూర్ఖులు. వర్ణాన్ని వేదాన్ని విడిచిపెట్టడం, మతాన్ని విడిచిపెట్టడం, అగ్రవర్ణమే నేటికి కూడా ఎంత చదువు చదువుతున్నా ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1గా ఎడ్యుకేషన్ కూడా మరి పెళ్ళిళ్ళు పేపర్లు వచ్చి నేడుతారండి మనడేనా? సిగ్గు చేయటంటే కాబట్టి దేవుడు నీకు నాది పిలిచిన కూడా నీ ఈయన్నే మాట్లాడదు, ఈయన్నే కాదు నువ్వే మాట్లాడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, దేవుని కుమార్తెగా నీ పని నీవు దేవుడి పని దేవుడు చేస్తాడు. నిజంగా విలియం కేరీ గారి విషయంలో చూసినప్పుడు వాట్ ఏ బ్లెస్డ్ పర్సన్. ఎంత మరి నిజంగా ఆత్మీయంగా ధన్యుడు. మరి చనిపోతూ కూడా పురుగు లాంటి వాడు. మనం పురుగు కూడా
మిలుగు పురుగు కూడా మిలుగు పురుగు కంటే గొప్పవాడు కాదు. మిలుగు పురుగు రెప్పపాటు వచ్చి ఏమవుతుందండి, వర్షాకాలం వర్షం పడిన తర్వాత కనబడతాయి. కానీ అది ఆ రెప్ప క్షణపాట్లు కూడా అనేక చోట్ల వెలుగుని. కానీ మన జీవితాన్ని ఎవరికి సాధన చేస్తుంది? మంచిదే, కుటుంబం మంచిదే, భార్యాబిడ్డలు మంచిదే, కుటుంబం కూడా ప్రయాసపడడం మంచిదే. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? చేసింది నిజమే, మనం చిన్న మందైనా కూడా దేవుడు మనకి ఆదరించాడు. కాబట్టి నేను ఇంకా దేవుని సేవలో దేవుని బిడ్డలుగా మనం చేయగలిగిన మీరు 30 మంది పేదవాళ్ళకి మనం చేసినప్పుడు మనం నమ్మిన దేవుడి నామానికి మహిమ తీసుకురాగలుగుతాం. మూట్లు మిద్దులు కట్టలేదు, మన ప్రమాదాల్లోని ఉపవాదాలని దేవుని ఆశీర్వాదాలు కాగలుగుతాం. కాబట్టి ఒక దేవుని విశ్వాసంగా ఏం చేస్తాం? మనం ఆయన నమ్మకమైన దోషపడగలుగుతున్నాము. ఆయన నామానికి అవమానం చేసిన నామకమైన ఆలోచనలు ఎవరికి తక్కువ మాట్లాడటానికి ప్రార్థన చేయడానికి కూడా ఆ నోరు అవకాశం. ఎందుకంటే 7 సంవత్సరాలు నాకు మాట్లాడాలా, 7 సంవత్సరాలు నాకు నోటి నుంచి మాట్లాడటం తెలియదు, మాట్లాడే సమాధానం చెప్పడం నాకు తెలియదు. 8వ సంవత్సరం నేను మాట్లాడేవాళ్ళం. వాళ్ళు వృత్తి యుద్ధాలు ఉంది, దేవుడు చేస్తే అద్భుత కార్యాలు. 7 సంవత్సరాలు నాకు 7వ సంవత్సరం వచ్చినా కూడా అక్కడ మాట్లాడలేదు అని ఉంది. సమాధానం చెప్పడానికి వచ్చేది కాదు, నెలటప్పుడు పుట్టుకోండి కదా. కానీ 8వ ఏడు వచ్చిన దగ్గర నుంచి దేవుడు నన్ను ఆలోచింపజేయగలుగుతున్నాడు. ఆయన చెప్పకూడదు, ఆయన క్రియేటెడ్, డిజైనర్, థింకర్, సింగర్, వాట్ ఆఫ్ థింగ్స్ కమాండర్స్ థింగ్స్ గాడ్ హస్ గివెన్ టు మీ. నోరు లేని రానిటువంటి వ్యక్తికి నోరు స్వరాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఎక్కడున్నా కూడా ఆయన నామానికి ప్రతిరోజు నేను ఇంటికి వెళ్ళగానే ఇంట్లో సాయంత్రం పడుకునే ముందు మౌనంగా ప్రార్థన చేసుకుంటావా, ఇవాళ నీ నామాన్ని తెచ్చిలాగా నా బిహేవియర్ బాగుందా, లేకపోతే నా బిహేవియర్ని మార్చుతాను, నా మనసుని నీ అదుపాటులో ఉంచుకో, ఈ నామానికి నేను దేవుడిని పరిచయిస్తున్నప్పుడు చాలా మంది క్రైస్తవులు అంటారు, సార్ క్రిస్టియన్లు కానీ మీరు చక్కగా దేవుని మాటలు చెప్పరు కానీ దేవుడు వేసుకోవడం కానీ కనపడితే చక్కగా మాట్లాడతారు, ఎంత సమయం మాట్లాడినప్పుడు మన స్వాప సంతరిస్తే కానీ అదే సమయంలో గర్వాన్ని మీరు ఎందుకంటే గర్వం నాశనానికి. కాబట్టి దేవుడు ద్వారా దేవుడికి గొప్ప అధికత క్రైస్తవులుగా నీవు చేయగలిగిన మంచిని పరిచారం చేయించుకుంటున్నారు కానీ పరిచారము చేయకపోవచ్చు. ఇంకో మాట ఆయన ఏంటంటే నేను ప్రజల కొరకు ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చిన దేశంలో మన ప్రాణం ఎక్కడ మనం అంత త్యాగమూర్తులేం కాదు, అల్లూరు సీతారామలాగా మరి దేశం కోసం పోరాడే ప్రాణాలు కాదు, అని చేయగలిగిన మంచి చేద్దాం. దేవుని నామానికి మనం తీసుకొచ్చేలాగా దేవుడు మనం నడిపించేలాగా దేవుడు ఇచ్చిన వాటిని